బైబిల్. బైబిల్ అనేటువంటి పదము బిబ్లాస్ అనేటువంటి గ్రీకు పదం నుండి తర్జుమా చేయబడింది. దీనికి పుస్తకముల యొక్క సముదాయము అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. బైబిల్ ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది ఒక పుస్తకముల యొక్క గ్రంథాలయం, అనేక పుస్తకముల యొక్క సముదాయం. బైబిల్‌లో 2 నిబంధనలు ఉన్నవి. మొదటిది పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. పాత నిబంధన మోషే ద్వారా ఇశ్రాయేలుకు దేవుడు అనుగ్రహించాడు. మధ్యవర్తిగా మోషే ఉండి ఇశ్రాయేలు గ్రహీతలుగా ఉన్నారు. రెండవది క్రొత్త నిబంధన, క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నటువంటి క్రైస్తవులకు క్రీస్తు వారి ద్వారా అనుగ్రహింపబడింది క్రొత్త నిబంధన. అయితే పాత నిబంధన ఎందుకు చదవాల్సినటువంటి వారమై ఉన్నాము అంటే, పాత నిబంధన ద్వారా బుద్ధిని నేర్చుకోవడానికి, బోధన నేర్చుకోవడానికి, తదుపరి లేఖనముల ద్వారా అనుగ్రహింపబడుతున్నటువంటి ఆదరణ పొందుకోవడానికి పాత నిబంధన చదవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఆ క్రమేపీ క్రొత్త నిబంధన ఎందుకు చదవాల్సినటువంటి వారమై ఉన్నాము అంటే, నేటి దినాల్లో క్రైస్తవులంగా